వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐ ఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను GST న్యూ రేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఫిట్మెంట్ కమిటీ ప్రపోజ్ చేశారు GST మల్టిపుల్ స్లాబ్ రేట్స్ని రైజ్ చేయాలని. వాటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను GST న్యూ రేట్స్ న్యూ ప్రపోజల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకైతే GSTలో ట్యాక్స్ స్లాబ్స్ అనేవి 5 ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా GST ఫిట్మెంట్ కమిటీ ప్రపోజ్ చేసింది GST ట్యాక్స్ స్లాబ్స్ అనేవి రైజ్ చేయాలి అని ఒక ప్రపోజల్ పెట్టింది. వాటి డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే మోర్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ టాలీ ట్యుటోరియల్స్లో నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను. ఎవరైనా టాలీ ప్రైమ్, టాలీ ERP9, GST, TDS, పేరోల్, అడ్వాన్స్ ఎక్సెల్ ఈ టాపిక్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే నేను ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నాము అని. మనకి యాక్చువల్గా అయితే GSTలో మనకి GST 2017లో ఇంట్రడ్యూస్ చేశారు. మనకి తెలుసు GST అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని. ట్యాక్స్ పేయరు గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు ఆ గూడ్స్కి సర్వీసెస్కి ట్యాక్స్ రేట్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి ట్యాక్స్ పే చేస్తారు. మనకైతే 2017 GST ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి 5 ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి. 0%, 5%, 12%, 18%, 28%. ఇప్పటి వరకు ఈ ట్యాక్స్ స్లాబ్స్ అనేది చేంజెస్ చేయలేదు. అంటే 5% ట్యాక్సిబుల్ గూడ్స్ని 12%కి, 12% ట్యాక్సిబుల్ గూడ్స్ ఉండేటివి 18%కి అలా చేంజెస్ చేశారు. కానీ ట్యాక్స్ స్లాబ్స్ అనేవి చేంజ్ చేయలేదు. అంటే 5% కింద ఉండే ట్యాక్సిబుల్ గూడ్స్ని 12% కిందకి తెచ్చారు, 12%కి ఉండేటివి 18% కింద తెచ్చారు. ఇలా గూడ్స్కి ట్యాక్స్ రేట్స్ అనేవి ఇంక్రీజ్ చేశారు, డిక్రీజ్ చేశారు. కానీ ట్యాక్స్ స్లాబ్స్ మాత్రము ఈ 5 స్లాబ్స్ అలాగే ఉన్నాయి. దీంట్లో ఎటువంటి చేంజెస్ లేదు. ఇప్పుడైతే GST ఫిట్మెంట్ కమిటీ వాళ్ళు GST గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పెట్టారు. GST ట్యాక్స్ స్లాబ్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలి, రైజ్ చేయాలి అని ఒక ప్రపోజల్ పెట్టారు. అదేంటో చూద్దాము. ఈ ట్యాక్స్ రేట్స్ ఇంక్రీజ్ చేయాలి అని ఇది ప్రపోజల్ మాత్రమే పెట్టారండి. ఇంకా వాళ్ళు డిసైడ్ చేయలేదు. ప్రపోజల్ మాత్రమే ఇది. ఈ ట్యాక్స్ స్లాబ్స్ అనేవి ద ఫిట్మెంట్ కమిటీ హ్యాస్ ప్రపోజ్డ్ రైజింగ్ మల్టిపుల్ GST స్లాబ్స్ అప్లికబుల్ టు గూడ్స్ అండ్ సర్వీసెస్. హవెవర్ దిస్ ఆర్ జస్ట్ ప్రపోజల్ అట్ ద మూమెంట్ అండ్ నీడ్ అప్రూవల్ ఫ్రమ్ ద GST కౌన్సిల్. వాళ్ళైతే GST కౌన్సిల్కి ప్రపోజల్ పెట్టారు. ఇంకా అప్రూవల్ రాలేదు. GST కౌన్సిల్లో డిసైడ్ చేసుకొని వాళ్ళు అప్రూవల్ చేస్తే మాత్రమే మనం ఈ న్యూ GST ట్యాక్స్ స్లాబ్స్ అనేవి యూజ్ చేయాలి. ఇది ప్రపోజల్ మాత్రమే. ఒకసారి అప్రూవల్ వచ్చి న్యూ GST ట్యాక్స్ స్లాబ్స్ వచ్చాయంటే తిరిగి నేను వీడియో చేస్తాను, మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. మనం ఆ డేట్ నుంచి న్యూ GST రేట్స్ అనేవి యూజ్ చేస్తాము. ఏ ట్యాక్స్ స్లాబ్స్ ఇంక్రీజ్ చేస్తారో చూద్దాం ఇప్పుడు. The Goods and Service Tax GST Fitment Committee has proposed raising multiple tax slabs. Multiple tax slabsని ఇంక్రీజ్ చేయాలని వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. అదేంటో చూద్దాం ఇప్పుడు. Source suggest that the Fitment Committee has proposed raising the 5% tax slabs to 7% and 18% tax slabs to 20%. ఇప్పుడు 5% ఉండే ట్యాక్స్ స్లాబ్ని వాళ్ళు 7%కి రైజ్ చేయమని అడిగారు. అదేవిధంగా 18% ఉండేదాన్ని 20%గా రైజ్ చేయమని అడిగారండి. ఇప్పుడు మనం 5%లో 5% ట్యాక్స్ అనేది ఏ గూడ్స్కి యూజ్ చేస్తున్నామో కొన్ని చెప్పుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5%లో మనము ఫర్టిలైజర్స్, బయోగ్యాస్, కాటన్ ప్రోడక్ట్స్, నేచురల్ ఫైబర్స్ అంటే మనం స్పైసెస్, కాఫీ పౌడర్, టీ పౌడర్, క్యాషో నట్స్ ఇవన్నీ మనం 5%లో యూజ్ చేస్తున్నాము. వీటినన్నిటినీ 7%కి తీసుకురమని వాళ్ళు ప్రపోజల్ అనేది పెట్టారు. నెక్స్ట్ చూద్దాము ఇంకొక ప్రపోజల్ ఏంటి మనకి. 18% ట్యాక్స్ స్లాబ్ ఉండేదాన్ని 20%గా ఇంక్రీజ్ చేయమన్నారు. అటు ప్రజెంట్ మనము ఏ గూడ్స్ యూజ్ చేస్తున్నాం 18%లో. మనకి 18%లో ఏ గూడ్స్ యూజ్ చేస్తున్నాం.
కంప్యూటర్స్, స్పీకర్స్, మానిటర్స్, కెమెరాస్, స్టీల్ ప్రోడక్ట్స్, ప్రింటెడ్ సర్క్యూట్స్ ఇవన్నీ మనం 18%లో యూజ్ చేస్తున్నాము. వీటినన్నిటిని 20%గా రేజ్ చేయమని అడుగుతున్నారు. 18% ట్యాక్స్ని 20%గా. నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ ప్రపోజల్ ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లోరింగ్ ద పాసిబిలిటీ ఆఫ్ మర్జింగ్ ద 12% అండ్ 18% ట్యాక్స్ స్లాబ్స్ ఇంటూ వన్ సింగిల్ స్లాబ్. మనం ఇప్పుడు 12%, 18% టూ ట్యాక్స్ స్లాబ్స్ సపరేట్గా యూజ్ చేస్తున్నాము. ఈ టూ ట్యాక్స్ స్లాబ్స్ని మర్జ్ చేసి 17% ఒకే ట్యాక్స్ స్లాబ్ కింద తీసుకురామని సెకండ్ ప్రపోజల్ పెట్టారు వాళ్ళు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం 12% కింద అయితే మనం ఏమేమి యూజ్ చేస్తున్నాము, 12% కింద 18% కింద ఏ గూడ్స్ యూజ్ చేస్తున్నాం. 12% కింద మనకి పిక్చర్ బుక్స్, సెల్ ఫోన్స్, ఫ్రూట్ జ్యూసెస్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాము. అదేవిధంగా 18% కింద స్టీల్ ప్రోడక్ట్స్, కెమెరాసు, స్పీకర్స్, మానిటర్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాము. ఈ రెండు 12% స్లాబు, 18% స్లాబు ఈ రెండు కలిపి ఈ రెండిటి కింద ఏ గూడ్స్ ఉన్నాయో ఇప్పుడు వాటినన్నిటిని 17% స్లాబ్ కింద తీసుకురమ్మని ఇంకొక ప్రపోజల్ పెట్టారండి. నెక్స్ట్ థర్డ్ ప్రపోజల్ ఏంటంటే ద ఫిట్మెంట్ కమిటీ హ్యాస్ ఆల్సో ప్రపోజ్డ్ ఇంక్రీజింగ్ ద GST ఆన్ ప్రీసియస్ మెటల్స్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్. గోల్డ్ అండ్ సిల్వర్ పైన ఇప్పుడు మనం 3% ట్యాక్స్ అనేది యూజ్ చేస్తున్నాము. ఆ 3% ట్యాక్స్ని 5%గా ఇంక్రీజ్ చేయమని ప్రపోజల్ పెట్టారు. GST ఫిట్మెంట్ కమిటీ వాళ్ళు ఈ 3 ప్రపోజల్స్ పెట్టారు. సో ఈ 3 ప్రపోజల్స్ ఓన్లీ ప్రపోజల్ మాత్రమే, ఇంకా అప్రూవల్ కాలేదు. సో 5% ఉండే ట్యాక్స్ రేట్ని 7%గా చేయమన్నారు. నెక్స్ట్ 12%, 18% రెండు స్లాబ్ రేట్స్ని మర్జ్ చేసి 17% చేయమన్నారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి 3%ని 5%గా ఇంక్రీజ్ చేయమన్నారు. ఈ 3 ప్రపోజల్స్ ఉన్నాయి మనకి. సో ఈ ప్రపోజల్ గురించి ఇంకా డెసిషన్ తీసుకోలేదు. సో నెక్స్ట్ హవెవర్ ఆల్ ఆఫ్ దిస్ ఆర్ ఇనిషియల్ ప్రపోజల్స్ విత్ విల్ బీ ఎగ్జామైన్డ్ ఫర్దర్ బిఫోర్ ఎనీ ఫార్మల్ డెసిషన్ ఈజ్ టేకన్ విత్ రెస్పెక్ట్ టు GST ట్యాక్స్ స్లాబ్స్. సో ఈ ప్రపోజల్కు సంబంధించి నవంబర్ 27న GST కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. సో దాని తర్వాత మనకి అప్రూవల్ ఏదైనా వచ్చిందంటే తర్వాత నేను వీడియో చేస్తాను. తర్వాత మనం న్యూ స్లాబ్ రేట్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ GST కౌన్సిల్ మీటింగ్ అనేది డిసెంబర్లో జరగచ్చు. డిసెంబర్లో ఈ మీటింగ్ జరిగినప్పుడు ఈ GST స్లాబ్స్ ఇంక్రిమెంట్ గురించి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. తర్వాత మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే తర్వాత చూద్దామండి. సో ఇది ఓన్లీ ప్రపోజల్ మాత్రమే, ఇంకా అప్రూవల్ కాలేదు. ఇది GST న్యూ అప్డేట్ మనకి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని న్యూ అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కీప్ వాచింగ్.